ఇంగో మా అమ్మోళ్ళ ఇంటికాడ దావతున్నది అని చెప్పేసి ఇక మా బావ పోదామని అన్నాడు. అంటే సరే అని చెప్పేసి రెడీగా అవుతున్నామని చెప్పేసి రెడీ అవుతున్నాం. అయ్యేసరికి మా బావ అన్నాడు, అవి కదనే తయారు కమ్మని కదనే కాపోయా అని అన్నాడు. పని తర్వాత దబ్బున వేసి వద్దాం రెడీ కాపో అని అన్నాడు. సరే అని చెప్పేసి మేము రూమ్లోకి పోయేసి బీరు ఓపెన్ చేసినాం. బీరు ఓపెన్ చేసి ఇక రెడీ అవుదామని చీర కట్టుకుందామని బీరు ఓపెన్ చేసి చూస్తూనే ఉన్నా. ఇక అట్లాగచ్చి మా బావ వచ్చిండు. ఇక బావదేమున్నది, ప్యాంట్ షర్ట్ వేసుకొని తయారయ్యి వచ్చి అవు కానీ ఏమైంది, బీరో ముంగట 2 గంటలు అయ్యే ఏం ఆలోచన చేస్తున్నావు బీరో ఓపెన్ చేసి అని అన్న. అంటే ఏ లేదు బావా, ఏ చీర కట్టుకున్నా అర్థమవుతలేదు బావా, అందుకే బీరో ముంగట కూర్చొని ఆలోచన చేస్తున్నాను. అంటే ఇంకా 2 గంటలైనా కానీ టైం సరిపోదు, కానీ ఏదో ఒక చీర కట్టుకొని తయారుగా అయ్యే టైం అవుతున్నది అని అన్న. ఏ చీర కట్టుకొని ఏమో నాకు అర్థమవుతలేదు బావా, అంజర నువ్వనే చెప్పు బావా. అవునే, చీరలు లేకపోతేనేమో లేవు లేవు కొనిపిమ్మని అంటారు. చీరలు ఎక్కువ ఉంటేనేమో ఏది కట్టుకోవాలి అర్థం కాదు. మీకు పెద్ద బాధ వచ్చింది కదనే, ఇక అవన్నీ తీసుకోవాలి బయట పడేసి సప్పుడు చాకుకో, ఏరుకోవద్దు ఊరికొద్దు ఏమొద్దు సప్పుడు దాకా ఇంటికి ఉండమంటే లే వస్తా బావా, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోవాలి, మళ్ళీ ఫీల్ అవుతారు మా అమ్మలు పోకపోతే. వస్తా బావా, నేను వస్తాను నేను అంటే. ఇక మా బావ అంటే ఏమొద్దు పక్కే కూర్చో, జరసేపు కూర్చో, ఏమొద్దు ఏం పోవద్దు అంటే లేదు బావా లేదు పోదాం డబ్బున పోదాం వస్తున్నా రెడీ అవుతున్నా బావా 5 నిమిషాలు అని చెప్పేసి అని. నువ్వు 5 నిమిషాలు ఒడవనియో 5 గంటలు కూడా కానీ ఒడవని అంటే లేదు బావా నువ్వు జరసేపు అలా కూర్చో, ఇక చాయ్ పెట్టుకొస్తా, చాయ్ తాగేసి చాయ్ తాగే లోపల నేను రెడీ అయ్యేసి వస్తాను నేను అని. ఇక మా బావకు చాయ్ పెట్టించుకొచ్చి కొంచెం ఆయన కూల్ చేసేసి నేను రెడీ అయ్యేసి అట్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం ఫంక్షన్కి. ఇలా జరిగింది ఫ్రెండ్స్ మొన్న. ఏం చేయమంటారు, మా ఆయనతోటి ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్దామంటే దబ్బున తయారు కమ్మంటారు ఫ్రెండ్స్. మన తోడుస్తుందా ఫ్రెండ్స్ దబ్బున. మొన్ననేమో ఆ ఫంక్షన్ ఆ చీర కట్టుకున్నాను, మళ్ళీ అదే చీర కట్టుకుంటే ఏమనుకుంటారు, ఈమెకు ఒకటే చీర ఉందా ఊరికి అదే కట్టుకొస్తుంది అనుకుంటారు. వేరే చీర కట్టుకున్నాం, మొన్న మా ఇంటి పక్క ఆమె చూసింది, ఆమె ఏమనుకుంటుంది, ఈమెకు ఒకటే చీర ఉందా ఊరికి అదే కట్టుకుంటుందని ఆమె అంటారు. ఈ బాధలన్నీ ఇప్పుడు మా ఆయనకు తెలుసా, తెలియదు. ఎవరి మాటలు ఆయన మాట్లాడతారు. చీరలు కట్టుకున్నవి వేరే వాళ్ళు చూస్తే వీళ్ళకి లేవనుకుంటారు. మా ఆయన కోసం నేను బాగా తిప్పలు పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్, ఏం చేయమంటారు. ఇది ఫ్రెండ్స్, ఇది ఈ ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చారో జీవితం. చీరలు ఎక్కువన్నా బాధనే, లేకపోయినా బాధనే. ఏంటో ఈ జీవితం నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్.